హలో, వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మా స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో వారితో ఈరోజు టాపిక్, ఇప్పుడు మా మాట్లాడే టాపిక్ ఏంటంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు వాళ్ళ వైఫ్ సీఎం కాబోతుంది అనేది గత 2 రోజులుగా చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. అసలు ఎంతవరకు పాసిబుల్ అనే విషయాన్ని, యాక్చువల్గా ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత సీఎం పదవిలో కొనసాగవచ్చా అనే విషయం మీద వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. చెప్పండి విజ్ఞాన్ గారు, ఇప్పుడు 2 డేస్ నుంచి కూడా కేజ్రీవాల్ ప్లేస్లో వాళ్ళ వైఫ్ చీఫ్ మినిస్టర్ కాబోతుంది ఢిల్లీ సీఎం అని చెప్పేసి ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక పార్టీకి అధ్యక్షుడు అతనే, సీఎం అతనే, ఆప్కి అధ్యక్షుడు కూడా కేజ్రీవాలే కదా. సో దీని ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా జరిగే పరిణామాలను బట్టి చూస్తే మీరు ఏమంటారు? ఫస్ట్ వీళ్ళ ఆవిడనే ముఖ్యమంత్రిని చేస్తారు అనే వార్త ఎవరైతే వైరల్ చేశారో వాళ్ళు ఎందుకు అలా వైరల్ చేశారో అంటే వీళ్ళల్లో అంతర్గత పోరు రావాలని. నేనవుతా మీ ఆవిడకి ఏం తెలియదు కదండి, నేను మీ పార్టీలో ఇంత సేవ చేశాను, నాకు అంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ నేను చేయగలను అని చెప్పేసి ఆయన తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీలో. సో వాళ్ళందరూ కొట్లాడుకోవాలి, అంతర్గత పోరు రావాలి అని చెప్పేసి తెర మీదకి అంశాన్ని తీసుకొచ్చారే తప్ప అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను కోర్టు తేల్చి చెప్పింది, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన మేము తొలగించలేము, ఎందుకంటే మాకు ఆ అధికారము పరిధిలో లేదు. మేమెందుకు, ఆయన పాలన బాగాలేదని చెప్పడానికి మేమెవరం? ఆయన పాలన బాగాలేదని చెప్తే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతి చెప్పలేము, వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే తప్పితే మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేము, మేము జోక్యం చేసుకోలేము అని గట్టిగా చెప్పేసింది కోర్టు. అంతే. సో ఈయన సీఎం, మరి జైలు నుంచి పాలన ఎలా చేస్తాడు అనేది అందరి దగ్గర ఉన్న క్వశ్చన్ మార్క్. అయితే ఆ పార్టీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈయనకున్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక అధ్యక్షుడిని పెట్టుకోకపోవడం, కర్త కర్మక్రియ అన్ని తానే చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పార్టీలో ఏమైనా చర్చలు జరపాలన్నా అధ్యక్షుడు లేడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు. సో ఈ ఒక్క చిన్న సంక్షోభం ఏర్పడింది, దాన్ని ఆయన సాల్వ్ చేసుకుంటాడు. ఇకపోతే ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు అంటే నాకు 5 ములాఖతులు కావాలి వారానికి అని పిటిషన్ వేసుకున్నాడు. ఎందుకు? నిన్నేమో కుర్చీ బల్ల కావాలన్నాడు. సరే, కుర్చీ బల్ల కావాలంటే చాలా మంది జాలిపడ్డారు. అంటే సో మొన్న కింద కూర్చుంటున్నాడా, అయ్యయ్యో సీఎం, ఆయనకంటూ అసలు అదే పెద్ద కుర్చీ రాష్ట్రంలో, అంత పెద్ద కుర్చీలో కూర్చున్న ఆయన కింద కూర్చుంటున్నాడేమో నేలపైన, ఆయన వల్ల అవ్వట్లేదేమో అని కొంచెం జాలిపడ్డారులే, పర్వాలా. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన 5 ములాఖతులు ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. అంటే కవితకో రూలు ఈయనకో రూలు అని చాలా మంది అంటున్నారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఈయన ప్రాబ్లం ఏంటంటే ఈయన మీద మిగతా పలు రాష్ట్రాల్లో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. సో లాయర్లతో ఆ కేసుల గురించి చర్చించాలంటే ఆయనకు కనీసం ఒక 5 ములాఖతులు ఉంటే మిగతా వాటి గురించి కూడా నేను మాట్లాడతా, లాయర్లనే కలుస్తా అంటున్నాడు. ఇంట్లో వాళ్ళని కలుస్తాను, మా చుట్టాలను కలుస్తాను, మా పిల్లల్ని ఎత్తుకుంటాను, ఇవేమని అట్లా జస్ట్ లాయర్లను కలుస్తాను అంటే మరి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు, సడన్ గా ఆ కేసు కనుక మళ్ళీ వీళ్ళు ఎవరైనా దాన్ని గట్టిగా చేసి గట్టి నొక్కాడు అనుకో, ఈయన తరఫు నుంచి సమాధానం రాదు, లాయర్ సమాధానం రాదు. సో అందులో మళ్ళీ ఈయన జైలుకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఇంకేదైనా కేసు బలంగా ఉంటే ఉండొచ్చు. సో ఈయన లాయర్లతో అందరినీ సమపాలుగా మొత్తం సమన్వయం పాటించాలి అంటే ఈయనకు ములాఖతులు కావాలి. అంతేగాని ఆయన ఇంకేవో పిచ్చి పిచ్చి రీజన్స్ ఏం చెప్పాల. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పీటీ వారెంట్ వేసి మళ్ళీ వస్తారు, విచారించాలి, మాకు అక్కడ ఏదో ఉంది మీ మీద కేసు అని, మళ్ళీ పీటీ వారెంట్ వేస్తారు, మళ్ళీ పీటీ వారెంట్ వేస్తారు, అట్లా కేసుల మీద కేసులు పోతూ ఉంటాయి. ఒక దగ్గర దొరికాను కదా నేను, మిగతా వాటిల్లో కూడా నాకు మళ్ళీ ఎక్కడ నొక్కుతారు. ఇప్పుడు ఆయన ఉన్నది కేసుకి ఆయన అంత ధైర్యంగా ములాఖతులు అడిగాడు అంటే నిజంగా ప్రామిస్ చెప్తున్నా, అంటే నాకు అనిపిస్తుంది మనస్ఫూర్తిగా ఆయన తప్పేం లేదంటే తప్పు ఉంది, కొంచెం కకృతి పడ్డాడు అంతే. కానీ సామాన్యుడు కదా, సడన్ గా 100 కోట్లు చూపిస్తే కకృతి పడ్డాడు అంతే. ఇప్పుడు కామన్ గా జనాల్లో ఎలా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది వచ్చిందే అవినీతికి వ్యతిరేకంగా ఊడ్చేయడానికి వాళ్ళ గుర్తు కూడా మన ఏంటది చీపిరి గుర్తుతో వచ్చి అవినీతిని ఊడ్చేస్తా అన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతి చేయడం ఏంటి? అది ఒక సివిల్ సర్వీస్ క్యాండిడేట్, అది ఆయన తప్పనుకోవాలా లేక కవిత తెలివితేటలు అనుకోవచ్చా? సీఎం స్థాయి మనిషినే హిప్నోటైజ్ చేయగలిగారు అంటే వీళ్ళ తెలివితేటలు గొప్పనే కదా. ఎందుకు ఆయన కకృతి పడ్డాడు, కరెక్టే, సరే కకృతి పడ్డాడు, ఏదో రకంగా ఇక ఆయన క్షమించండి నా కకృతికి నేను అని చెప్పేసి బయటకు రావచ్చేమో. కానీ వీళ్ళు కదా ఆయన్ని ప్రభావితం చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది వీళ్ళు.
ఆయనకి అంత ఏం లేదు పాప 100 కోట్లు తిన్నాడో లేదో కూడా తెలియదు, సంథింగ్ లైక్ దట్. ఆయనకు అది కూడా తెలియదు. వీళ్ళు కకృతి పడి అసలు ఆ సీఎంనే ఇంత ఇది చేశారు అంటే బాబోయ్ చాలా తెలివైన వాళ్ళు. అండ్ అందుకే ఆయన వేరే వేరే ములాఖతులు అడుగుతున్నాడు. ఆ మిగతా కేసులలో నేను కొంచెము దాన్ని సర్దుమణిగించి దీని నుంచి నేను ఎలాగైనా బయటపడతాను, ఎందుకంటే ఏదో కొంచెం తప్పు ఒప్పుకున్నా సరే కొత్త గొప్ప శిక్షతో బయటకు వస్తాను, లేదా ఇన్ కేస్ కోర్టు నన్ను క్షమించి వదిలేసిన ఇది లేదు. బట్ నేను ఎందుకు ప్రభావితం అయ్యానో నాకు తెలియదు. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు, నేను ఒకరోజు కూర్చున్నానండి, మీటింగ్ అయితే వెళ్ళాను, నన్ను హిప్నటైజ్ చేసేసారు, నాకేం తెలియదు, సంతకాలు పెట్టేశాను అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం తీసుకున్నదిగా, ఆయన ఒక్కటి తీసుకునే నిర్ణయం కాదుగా, అందరూ కలిసే తీసుకున్నారు, అందరినీ జైల్లో వేశారు, చాలా మంది వచ్చారు, చాలా మంది దాన్ని ఏం చేయలేమండి పాపం. వీళ్ళే ఆశ చూపించి రేపు ఇన్ని కోట్లు వస్తాయి, ఎల్లుండి అన్ని కోట్లు వస్తాయి, వెలిగిపోతావు నువ్వు, ఇప్పుడే సంపాదించుకో, ఉండేది ఒకే జన్మ నీకు, వచ్చే జన్మ నీకు ఉండదు అని ఏవేవో చెప్పి. కానీ ఒకటి లాజికల్గా ఆలోచిస్తాయండి, ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో మద్యం అనేది అమ్మటం తప్పు కాదు యాక్చువల్గా. అది ఒక పాష్ కల్చర్లో అమ్మాలి అని అనుకుంటాం కూడా తప్పేం కాదు. ముందుకు ఆల్రెడీ లీగాలిటీ ఉన్నప్పుడు అమ్మడానికి అది మంచి షాప్లో అమ్మది తప్పే ఉంది. ఢిల్లీ లాంటి రాజధానిలో వివిధ దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు, వాళ్ళు వస్తే ఇండియన్ ఇది పడిపోతుంది కదా, చిన్న పాన్ షాప్ డబ్బా లాంటి దాంట్లో అమ్మకంటే కూడా మంచి షాప్లో అమ్మది తప్పే ఉంది. కాకపోతే ఆ పాలసీని తీసుకోవడంలో జరిగిన అక్రమాల గురించి సిస్టమ్ తప్పనన్నా సిస్టమ్ అసలు తప్పు కాదండి, ఉండాలి యాక్చువల్గా, అది అవసరం కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ఢిల్లీ బాగా ట్రాఫిక్ ఎక్కువైతుంది కాబట్టి పక్కన ఉన్న గురుగ్రామ్ లో నైట్ లైఫ్ ఓపెన్ అయింది. నైట్ అంతా 24/7 వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మాదాపూర్ లో హైటెక్ సిటీ ఎంప్లాయీస్ కోసం, సాఫ్ట్వేర్ కోసం 24 hours మార్కెట్ పెట్టినప్పుడు అవును, ఢిల్లీ లాంటి ప్లేసుల్లో పెట్టాలి. మొన్న మధ్య బెంగళూరులో కూడా నైట్ లైఫ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ నోయిడాలో కూడా వాళ్ళు బాగా డెవలప్మెంట్, ఢిల్లీ కూతబెట్టు దూరం అంతే, ఎక్కువ టూరిస్టులు వస్తారు. అండ్ సేమ్ లైక్ గోవా, అది కూడా అవ్వచ్చు, డెవలప్ అవ్వచ్చు. ఆ కొత్త పాలసీని తీసుకురావాలన్న ఆలోచన బాగుంది. ఆలోచన వీళ్ళకి రాగానే వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని నీ ఆలోచన బాగుంది కానీ నువ్వు ఇట్లా ఆలోచించావు అనుకో, దాన్ని కొంచెం ఇది చాలా బాగుపడతావు, మేము బాగుపడతావు, నువ్వు బాగుపడతావు అన్నట్లుగా వీళ్ళందరూ వెళ్ళి 100 కోట్లు తీసుకోకుండా బాగుండేదేమో కానీ సర్వనాశనం అయిపోయింది. మధ్యలో మనీ లాండరింగ్ కోసం ఆ సుకేష్ ని వాడుకోవడం, ఫస్ట్ ఆయన దొరకడం, అక్కడ నుంచి మొదలైంది మొత్తం. ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు లాస్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి కూర్చున్నాడు. అండ్ నాకు తెలిసి ఈయనకి బెయిల్ వస్తుందేమో అని అనిపిస్తుంది. బికాజ్ అంటే వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది కవితే. సో లాస్ట్ కి కవితకి శిక్ష పడుతుంది. కానీ ఇప్పుడు మొన్న ఆయనకి బెయిల్ వచ్చింది సంజయ్కి, ఆయన కూడా బయటకు వచ్చి జైలుకి వెళ్ళి వచ్చాక నాకు ఇంకా ధైర్యం పెరిగింది అని మాట్లాడాడు ప్రెస్ మీట్ లో. సో ఇట్లా చూసుకుంటే వీళ్ళందరూ బయటకు వస్తారు. ఇంకోటి మీరు అనుమానపడ్డట్టే కవితకే మేజర్ రోల్ ఉంది అని మీరు అన్నట్టే కేసీఆర్ కూడా అభిప్రాయపడుతున్నాడా? అందుకే బిడ్డ విషయంలో, ఈ కేసు విషయంలో అలా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన అభిప్రాయపడ్డం ఏంటి? ఆ పాప ఆవిడని పెట్టి మొత్తం నడిపేది ఈయనే కదా. A to Z. ఆవిడకి ఏం తెలుసు అండి మందు గురించి? మందు బిజినెస్ చేయడం తెలుసా? ఆమె చదివింది ఏంటి? ఆవిడేం బిజినెస్ లో ISB లో పెద్ద పట్టభద్రాలేం కాదు. వాళ్ళ అన్నయ్యకి మార్కెటింగ్ బాగొచ్చు, కాకపోతే మొత్తం నడిపిందంతా ఈయనే. కాకపోతే ఇప్పుడు కొడుకుకి అంత ఇచ్చాను, కూతురునేమో జనాలు గెలిపించి చావట్లా, మరి ఏం చేద్దాం? ఈమెను కూడా కొంచెం సెట్ చేయడానికి ఏదో మంచి పాలసీ తెచ్చి పెట్టాడు. ఇరుక్కుంది, మేనేజ్ చేయడం చేతకాల ఆవిడకి. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు ఈ కేసు? ఈ కేసు అంతే, కవిత అరెస్ట్ అయిపోతుందండి. ఇంకా నేను ఇప్పుడు నెక్స్ట్ 8వ తారీఖు వీళ్ళు వాయిదా వేసారా, అది ఇంకొక వాయిదా పడితే ఏముంది, సమ్మర్ హాలిడేస్ వస్తాయి. అవును, సమ్మర్ వేకెన్సీ వచ్చి ఇక నెల తర్వాతనే ఆవిడ ఏం చేయాలన్నా మళ్ళీ జూన్ వరకే. అవును, జూన్ లోనే ఇంకా ఆవిడ మాట్లాడేది. సో ఒక వాయిదా, ఇంకొక వాయిదా పడితే చాలు, జూన్ వరకు కవిత ఇంకా బయటికి రాదు, జైల్లోనే ఉంటది. తీహార్ జైలుకి వెళ్ళటం అనేది చాలా పెద్ద డ్యామేజ్. అవును, డ్యామేజే. ఊరికే తీసుకెళ్తారా అండి జైలుకి? ఇప్పుడు విచారణలకి కూడా ఎందుకు పిలుస్తారు? నేను మర్యాదలు చేయడానికి పిలుస్తారా? లేదు కదా. వాళ్ళు ఏదో చేసుంటేనే వాళ్ళని విచారించడానికి పిలుస్తారు. అండ్ విచారణలో జరిపిన తర్వాత జైలుకి తరలించారు అంటే సంథింగ్ వాజ్ హ్యాపెన్ అనే కదా. బయటకు వచ్చి నేను స్ట్రాంగ్, నేను కడిగిన ముత్యాన్ని, నేను మధ్యంలో కడిగిన ముత్యాన్ని నువ్వు ఎంత చెప్పినా సరే నీ మెరుపులు మాకు కనబడాలి కదా. నువ్వు మెరవట్లా, నీ మొహంలో తెలుస్తుంది అది. అదే అదే. ఓకే ఓకే అండి, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి తాజా వార్తలు, దానికి సంబంధించిన వివరణ. ఏం జరగబోతుందో చూద్దాం. 8వ తారీఖున ఈ నెల ఏప్రిల్ 8న
కవిత అరెస్టు సంబంధించి ఆమె బెయిల్ పిటిషన్ మీద తీర్పు వాయిదా వేశారు. సో ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు చూసి ఉండండి మాస్టర్ కీ టీవీ.